హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఫ్రెండ్స్, ఇది డెకాథ్లాన్ నుంచి మాకు బ్యాగ్ వచ్చింది. ఇది 50 లీటర్స్. సో మనం 30 లీటర్స్ది పర్చేస్ చేసాం. రావడం అంటే అట్లా అని కాదు. సో ఇది ఎలాంటిది అంటే కనుక చాలా చిన్నది, కాంపాక్ట్ సైజ్ అనమాట. మనం ఒకసారి ఫోల్డ్ చేసేస్తే చాలా చిన్న బ్యాగ్, మీకు ఓపెన్ చేసినప్పుడే అలా బ్యాగ్ లాగా కనిపిస్తుంది. దీనివల్ల లాభం ఏంటంటే కానీ మామూలుగా మనం కొన్ని బ్యాగ్స్ కొంటుంటాం కదా ఇంట్లో, అవి ఏంటంటే మళ్ళీ వాటిని మనం స్టోర్ చేయాలంటే చాలా స్పేస్ తీసుకుంటుంది. బట్ ఇది అలా కాదనమాట. సో మీకు స్పేస్ అనేది చాలా తక్కువ తీసుకుంటుంది, బాగుంటుంది కూడా. ఇది ప్రైస్ అరౌండ్ 500 రూపీస్ అండి. సో అరౌండ్ ఏం కాదు, ఎగ్జాక్ట్ చెప్పాలంటే 500 రూపీసే. మీకు మళ్ళీ పర్చేస్ చేసేటప్పుడు ఒక 50 రూపీస్ సంథింగ్ ఇట్లా డెలివరీ ఛార్జెస్ అలా పడతాయి. సో ఇదండి బ్యాగ్ అయితే ఇంత ఉంటుంది, జస్ట్ కాంపాక్ట్ సైజ్. నా ఇప్పుడు చూస్తున్నారు కదా, సో ఇంతే. సో ఇంతే ఉంటుంది. మీరు దీన్ని ఈజీగా ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు. అంతేకాకుండా సపోజ్ దీన్ని ఇలానే పెట్టుకున్నా కానీ, అంటే మనం ఫర్దర్గా యూస్ చేసేటప్పుడు, సో ఈ జిప్ దీని లోపల కూడా ఏమైనా పెట్టుకోవచ్చు, తీసుకోవచ్చు. అవసరం ఉంది అనుకుంటే అలా కూడా వాడచ్చు దీన్ని. మళ్ళీ జిప్ వేసేసుకోవచ్చు. తర్వాత అదే కాకుండా చిన్న హుక్ ఇచ్చాడు హోల్డ్ చేయడానికి, మీకు ఎక్కడైనా హోల్డ్ చేసి పెట్టుకోవడానికి కూడా కావాలంటే కూడా దొరుకుతుంది. కలర్స్ అయితే ఇట్లాంటిదే మనకు, ఇది ఆర్మీ కలర్లో ఉంది, అలాంటి బ్లూ వస్తుంది, బ్లాక్ వస్తుంది. సో డిఫరెంట్ కలర్స్లలో ఇదైతే గ్రేలో కూడా అవైలబుల్లో ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా దీన్ని ఒకసారి ఓపెన్ చేద్దాం. సో ఇప్పుడు ఓపెన్ చేసాం కదా, ఈ కవర్ ఏదైతే ఉందో, అంటే ఇంతసేపు బయట ఉండింది కదా, దీన్ని ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసేయాలి. అంటే ఇది బ్యాగ్ లోపలికి వెళ్ళిపోతుంది. బ్యాగ్ లోపలికి వెళ్ళిపోయాక ఏమవుతుందంటే దీన్ని ఇలా చేసేయండి, రివర్స్ చేసేసేయండి. ఓకే, ఈ విధంగా లోపల రివర్స్ చేయండి. దీన్ని రివర్స్ చేస్తే ఇది ఎప్పుడైతే బ్యాగ్ లోపలికి వెళ్ళిపోతుందో, ఇది కూడా లోపల ఒక పౌచ్ లాగా తయారైపోతుంది. ఓకే, ఈ విధంగా పౌచ్ లాగా అయిపోతుంది. దీన్ని జిప్ వేసేస్తే లోపల బ్యాగ్ లోపల ఇది ఒక పౌచ్ లాగా తయారైపోతుంది. సో దీంట్లో ఏమైనా కావాలంటే కూడా మీరు పెట్టుకోవచ్చు మెటీరియల్, ప్రాబ్లం అయితే లేదు. ఇంకా బ్యాగ్ అయితే బాగానే ఉంటుందండి. 30 లీటర్స్ మీకు ఇప్పుడు ఇలా కనపడడానికి ఇలా ఉంది, కానీ మీరు ఎప్పుడైతే స్టోర్ చేయడం మొదలు పెడతారో మీకు బాగా కనిపిస్తుంది. నేను థంబ్నెయిల్లో ఒక ఫోటో పెడతాను. సో ఆ ఫోటో బట్టి మీకు అర్థమైపోతుంది ఈ బ్యాగ్ ఎలా ఉంటుందన్నది. సో ఇక్కడ స్పేస్ అయితే మీరు చూడొచ్చు. ఈ రౌండ్ అన్నది కూడా చాలా పెద్దగా ఉంది. ఇది సైడ్ ఉంటుంది. బయట పక్క అయితే మనకి ఎక్కడ కూడా జిప్స్ అయితే ఏం లేవండి. జిప్స్ అయితే బయట పక్క ఎక్కడ కూడా ఏం లేవు, అన్నీ కూడా లోపల పక్కే ఉంటాయి జిప్స్. అది కూడా ఒకటే ఒక పాకెట్. ఈ పాకెట్ మనకు బ్రష్ కూడా పడుతుంది. చాలా మెటీరియల్ పెట్టుకోవచ్చు, అంటే తక్కువ అయితే ఏం కాదు, బాగా దండిగా మెటీరియల్స్ పెట్టుకోవచ్చు. దీంట్లో ఏం ప్రాబ్లం అయితే ఉండదు. కాకపోతే నా ఒపీనియన్ ఏంటంటే వీళ్ళు కనీసం ఒక చిన్న పాకెట్ అన్న బయట ఒక్కటన్నా ఇచ్చినా కానీ చాలు, సైడ్న బాగుండేది. బట్ అలా ఇయ్యలేదు వీళ్ళు ఇక్కడ. ఓకే, ఇట్స్ ఓకే. బట్ మనకు ఈ ప్రైస్కి ఈ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఇవ్వడం అనేది నాకు తెలిసి బాగా అనిపించింది. సో ఇదండి ఓవరాల్గా అయితే ఈ బ్యాగ్ గురించి. దీని మీద నేను బ్లాక్ బ్యాగ్ది కూడా రివ్యూ చేశాను. ఇక్కడ ఇదైతే స్టిచ్చింగ్స్ ఏదైతే ఉన్నాయో వీళ్ళు ఇక్కడ మొత్తం అండి, అంటే బ్యాగ్కి బ్యాక్ సైడ్ మొత్తం కూడా రన్ అవుతుంది, ఇలా మొత్తం రన్ అవుతుంది. సో మీకు ఎక్కడైనా పోతుందన్న భయమే లేదు. బ్యాగ్ అయితే ఈ క్లాత్ ప్లస్ దీన్ని మొత్తం ఎంత బరువు ఉన్నా కానీ ఈజీగా హోల్డ్ చేస్తుందండి, ఈజీగా హోల్డ్ చేస్తాయి. సో మీకు ఇబ్బంది అయితే ఉండదు. స్టిచ్చింగ్ కానీ ఏదైనా కావచ్చు. బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది, చూడడానికి బాగుంటుంది, ఏ ప్రాబ్లం లేదు. అంటే క్లాత్ కూడా ఏం కాదు, ఎంత బరువు వేసినా కానీ ఫైన్. సో దీన్ని మీరు కంప్లీట్గా నింపి కూడా పట్టుకోవచ్చు, ఏం కాదు. ఈ హ్యాండిల్స్ ఇవి తెగిపోవడం కానీ అలా ఏం జరగదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, మీరు కావాలంటే ఒకసారి చెక్అవుట్ చేసుకోవచ్చు. స్టిల్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీ కామెంట్కి రిప్లై ఇస్తాను.